పతాకగా మన అందరి గుండెల్లో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉద్వేగాన్ని పెంపొందజేసే పతాక మన జాతీయ పతాక. గౌరవ పింగళ వెంగయ్య గారు స్వాతంత్ర స్ఫూర్తిని జరుపుకున్నాం. ಹತ್ತುಕೊಂಡ್ರು ಎಂದು जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की. धन्यवाद. ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించడానికి, శకటాల పరిశీలనకు ముందుకు సాగుతూ ఉన్నారు. 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 78వ వసంతంలోకి అడుగుపెట్టిన రోజు ఈ శుభ సందర్భాన గౌరవ ఎమ్మెల్యే వారి ప్రదర్శన ముందు డ్రోన్తో అక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తూ చాలా భారీ జాతీయ జెండా ప్రదర్శన ఉంటుంది. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గూడూరు వారు వినూత్నంగా ఆలోచిస్తూ మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాయి. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గూడూరు వారు ఇప్పుడు ఈరోజు జెండా ప్రదర్శన మీరు ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి గురించి కాదు మిత్రమా, చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించుకుని కోరుచున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ కార్యక్రమం విశేషాలకు ప్రసిద్ధి. గూడూరు అనగానే మైకాతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుతున్న ప్రాంతం గూడూరు ప్రాంతం.
అటువంటి గూడూరు ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేస్తూ ప్రజల హృదయాలను చూడగన్న మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భాసం శ్రీకాంత్ గారిని సగౌరవంగా వేదిక మీదకి వాణిమేడం గారు పూల బొకేతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఆడియో గారికి కొన్ని సమర్థతలు పార్టీ నాయకులు వారందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అందరూ శాంతికి గుర్తు అయిన కపోతం, స్వేచ్ఛకు గుర్తుగా వాటిని ఎగరవేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ అతిథులు శాంతి కపోతాలను ఎగరవేశారు. మనందరం కూడా 78వ గౌరవంగా మనందరం మన ఇంట్లో ప్రశాంతంగా మన పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి అంటే పోలీసు వీరుల యొక్క త్యాగాలే మనకు మూల కారణం. అటువంటి పోలీసు వీరుల యొక్క గౌరవవందనాన్ని స్వీకరించినటువంటి గౌరవ అతిథులకు కూడా ధన్యవాదాలు తెలిపేసే జాతీయ పతాక నేడు 75 మీటర్లతో తయారు చేసినటువంటి పాఠశాల విద్యార్థులు దాన్ని ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తూ ఉన్నారు. వారికి కూడా ఒక్కసారి మనందరం కూడా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. దయచేసి చప్పట్లతో వారిని అభినందనలించవలసిందిగా కోరుతూ ఉంటాం. అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి శ్రామికులు, కళాకారులు, అన్ని రంగాల వారు కూడా గౌరవలకు అభినందనం చేస్తూ వారి వారి కళా ప్రదర్శన ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే బాల్యం నుండే వారి నరాల దేశభక్తిని, సమాజం పట్ల బాధ్యతని రేపొందించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. కాబట్టి వారిలో ఈ వయసు నుండే దేశభక్తి, దేశం కోసం పాటుపడే లక్షణాన్ని తయారు చేయాలి. కాబట్టి వారికి కూడా ఈ దీనిలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా వివిధ పాఠశాలల గూడూరు డివిజన్కు చెందినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా క్రమశిక్షణతో నేడు కవాతులో పాల్గొనడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దీని తర్వాత శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. శకటాలన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ రావాలండి. దయచేసి అన్ని కూడా శకటాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శకటాల ప్రదర్శన, దయచేసి శకటాలు ముందుకు కదలాలి. స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పునరుద్ధరించబడింది. నిర్మాణంలో ఆసక్తికరమైన భాగం వసంత మండపం. ఇది ఒక జత గుర్రాలు గీసిన రథం రూపంలో నిర్మించబాల రాక్కట్ కారిడార్ పై నిర్మించాలు రామాయణం, మహాభారతం, భాగవతం మరియు శివపురాణాల నుండి శిల్పాలతో అందమానికమైనటువంటి జెండా పండుగ కూడా ఎంతో విశ్వవ్యాప్తమైనది. తర్వాత మన ముందుకు వస్తోంది ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ఈ పథకం అన్నా క్యాంటీన్ల పథకం. కోటి విద్యలు కూడా దృష్టితో ఈ పథకాన్ని రూపొందించింది. విద్య లేని వాడు వింత పశువు అనే నానుడి తెలుసు మనందరికీ. ఎందుకంటే విద్య మన తలరాతను మారుస్తుంది కాబట్టి. తర్వాత వస్తోంది పర్యాటక శాఖ. మానసిక ఉల్లాసానికి పర్యాటక రంగం ఎంతో తోడ్పడుతుంది. ద్వారా గూడూరు ప్రాంతం అభివృద్ధి చెందాలని ముందుకు వస్తోంది. తర్వాత ముందుకు వస్తోంది అగ్నిమాపక దళం. కూ అంటూ ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా మేమున్నాము అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులను రక్షించడంలో తమ ప్రాణాలను పణంగా పెట్టే అగ్నిమాపక దళం మన ముందుకు వస్తోంది. ఏ దేశానికైనా మూల స్తంభాలు విద్య, వైద్యం. ఆ దేశ ప్రగతికి ఆధార స్తంభాలు విద్యా, వైద్యాలు. వైద్యం అందరి హోటమే ఈరోజు మన ముందుకు వస్తుంది. తల్లి ఇక్కడ ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వస్తుంది. తర్వాత మనందరం కూడా చెత్త అని ఏరి పారేస్తాం. కానీ వారి మొదలు ఈ ప్రాంతాన్ని మనం వీళ్ళని పారిశుద్ధ్య కార్మికులు అంటాం. ఒక్కసారి వారు కానీ లేకపోతే మన ప్రాంతం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోలేం. వారందరికీ కరతాళాలతో అనే ఒక నినాదంతో వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా గట్టిగా ఒకసారి
పేదలకి ఆ రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. భయంకరమైన భూ కుంభకోణం గూడూరులో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో కాలువలు పూర్తి చేస్తున్నారు. అట్లాగే మొత్తం మీ గవర్నమెంట్ ల్యాండ్స్ని వాళ్ళ ల్యాండ్స్గా మార్చేసుకుంటున్నారు, కోర్టులు గడిస్తున్నారు. దయచేసి ఎంఆర్ఓలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ మీరు ఎక్కడ కూడా నా యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యత మీదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దీపాలయం, అలాగే గాంధీనగర్ ఈ ప్రాంతాల్లో ఎంతోమంది దళారులు ఒక్కొక్కరికి 10-15 ప్లాట్లు పెట్టుకొని పేద ప్రజల్ని మోసం చేసి అమ్మేసే కార్యక్రమం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క దళారు కూడా కనిపించేవాడు కాదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈసారి కూడా ఒక్క దళారు కూడా కనిపించకూడదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి నేను తెలియజేస్తున్నా. దీనిపైన పూర్తి నియంత్రణ బాధ్యత మా ఆర్డీఓ గారు చేస్తారని చెప్పి మా ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో మొత్తం మొన్న తుఫాన్ వచ్చిన తర్వాత బాలిడిపాలెం బ్రిడ్జి సీఎం గారు మాట చెప్పారు కదా, సీఎం ఆ మాటని మర్చిపోయి ఎవరు పట్టించుకునే సమయంలో నేను వెళ్ళి మన జిల్లా కలెక్టర్ గారికి ఒక రికమెండేషన్ ఇస్తే అప్పటికప్పుడుకి 1,75,00,000 ఆ బ్రిడ్జికి శాంక్షన్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది. మీరందరూ అనుకోవచ్చు ఎవరు వచ్చినా ఇదే మాట చెప్తారు, చేసేవాళ్ళు ఎవరు లేరని. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఈ యొక్క 2-3 సంవత్సరాల్లోనే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేసి గూడూరు ప్రజలకు అంగీకరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు టెండర్ పిలిచా, ఎవరు రాలా. తర్వాత వరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా టెండర్ ప్రక్రియని పూర్తి చేశాడు, అయినా కానీ రాలా. దీనికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఆ ఎస్టిమేషన్సే, పాత ఎస్టిమేషన్సే పెట్టి ఇప్పుడు టెండర్ పిలిస్తే ఎవరు కూడా వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి ఎస్టిమేషన్ మార్చి మళ్ళీ టెండర్ పిలిచాం. ఇప్పుడు బ్రిడ్జి వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే ఆ బ్రిడ్జి యొక్క వర్క్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి గూడూరు ప్రజలకి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో సాగర్మల రోడ్డు మీరు చూసుంటారు, బ్రహ్మాండంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. పెద్ద సమస్యలు మెగా అలాగే ఏఎంఆర్ పెద్ద సమస్యలు గూడూరుకి వచ్చి పనిచేస్తున్నాయి. క్వాలిటీ వర్క్స్ అందించాలని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా క్రిస్ సిటీ దాదాపు 1200 ఎకరాలు ఈ క్రిస్ సిటీ కోసం మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో భూములన్నీ కూడా ఎవరున్నారు ఎవరు లేరు అక్కడ లబ్ధిదారులు ఎవరైనా సర్వే కూడా పూర్తయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కూడా వస్తే మన గూడూరికి ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తుంది. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు మనం అడుగుతున్నాం. పోర్టు మనకి గతంలో శాంక్షన్ చేయలే, ఇప్పుడు అక్కడ ఫిషింగ్ హార్బర్ వస్తుంది. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా పెద్దలు మా ఆర్డీఓ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే NIOT ఇది బ్రహ్మాండం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమం అది మళ్ళీ కూడా వేగం పుంజుకొని పనులు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో గతంలో నేను ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 కలిపి దాదాపు 2,200 కోట్ల రూపాయలు తెచ్చి ఆ రోజు ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఒక 5-6 నెలల తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే దిశగా ఉంటుందని చెప్పి అందరి ఆశలు. ఎంతో నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించారు ప్రజలు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసే పరిస్థితే లేదు. ఎందువల్లంటే ఒక నాయకుడు నీతి నిజాయితీ కలిగిన నాయకుడు, ఇంకొక నాయకుడు మాట చెప్పితే తప్పని నాయకుడు. అలాగే పైన వీళ్ళందరికీ గురువుగా మన మోడీ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు యొక్క కాంబినేషన్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మేమైతే ఎక్కడా చెడ్డ పేరు తెచ్చుకోం.
చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఉంటే ప్రజలే డైరెక్ట్గా మమ్మల్ని అడగాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు గౌరవ అధికారులందరూ కూడా వేదిక మీద ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, అలాగే రెవెన్యూ శాఖ ఉంది. ఈ 2 శాఖలే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఏం చేయాలన్నా. కాబట్టి ప్రజల్ని తిప్పించుకోవద్దు, వాస్తవ కేసులు పెట్టండి. గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు గత గవర్నమెంట్లో. ఎస్సీలపైనే ఎస్సీ కేసులు పెట్టినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాగే పోలీస్ అధికారులు నేను తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, నాయనా మీరు ఉద్యోగస్తులు, మీరు ఎక్కడున్నా మీ జీతం మీకు వస్తుంది. మీరు ఎప్పుడు గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ పార్టీ తొత్తుగా మారుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆ చేసే కార్యక్రమంలో రకరకాల తప్పులు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న పరిస్థితి మీరున్నారు. మరీ గూడూరులో గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏకంగా ఒకరికే కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టే ఈసారి ప్రక్షాళన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలాగే ఏ పోస్టింగ్లు వేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ గతంలో ఏమేమి చేశారో అని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అన్యాయంగా నా పైన 14 కేసులు పెట్టారు ఈ పోలీస్ అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెట్టినటువంటి అధికారులే ఈరోజు సునీల్ కుమార్ దగ్గరకు సెల్యూట్ కొడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం పోతుంది, జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని అందరం కూడా పనిచేయాలి. వాళ్ళ యొక్క ఆశయాలు మనం నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం, బాబు మీరు అండగా నేనుంటా. ఎవరన్నా సరే ఈ యొక్క వాట్సాప్లో తప్పుడు మాటలు మీ గురించి కానీ రాస్తే ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు బుక్ చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరేం భయపడొద్దు, మీరు నిజాయితీగా మీరు పనిచేయమని పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ స్వాతంత్ర దినం సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ చాలా సంతోషం. మా ఆర్డీఓ గారి నాయకత్వంలో, మా కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు ఇంత బాగా ఎక్కడో రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమం, ఆ విధంగా ఇక్కడ మా ఆర్డీఓ గారు అందరు అధికారులని పోలీసు వారిని కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి గూడూరు చరిత్రలో నాకు తెలిసి కని విని ఎరుగని స్వాతంత్ర దినోత్సవం ఇదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ విధంగా చేయాలని ఆశతో ఉన్నా, ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు అన్ని టీవీ ఛానల్స్, గూడూరులో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కూడా ఈరోజు లైవ్ ఇస్తున్నందుకు వాళ్ళందరూ